పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా పర్యటిస్తున్నాడు. అలాగే మతి గూడా లేకుండా పర్యటిస్తున్నాడు అని చాలామంది అంటున్నారు. దీనికి తగిన కారణాలు గూడా ఉన్నాయి. యాక్చువల్‌గా మొదట తను అక్కడే ఏబీసీ చర్చ్‌కెళ్ళాడు ఫస్ట్. అక్కడ ప్రార్థనలు చేసి చాలామంది జనాలొస్తారేమో అనుకున్నారు. కానీ ఎవరు రాలా. కేవలం పాస్టర్‌లు మాత్రమే వచ్చారు. ఏంది ఎవరు రాలేదులే అని జెప్పేసి ఏదో తుతు మంత్రంగా అక్కడ ప్రార్థన చేసేసి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బషీర్ బీబీ దర్గాకెళ్ళాడు. అక్కడ గూడా పెద్దగా జనాలేం రాలా. ఏదో తుతు మంత్రంగా అక్కడ గూడా ఏది అన్న కొత్తపల్లి మండలంలో ఉంది. అక్కడ గూడా ఏదో తుతు మంత్రంగా ప్రార్థనలు చేసేసి మళ్ళీ అటునుంచి అక్కడే ఒక ఫంక్షన్ హాల్‌లో మహిళల చేత ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని అటెండ్ అయ్యాడు. అక్కడేం జరిగింది ఆహ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లొచ్చేసి అసలు అనుమతి లేకుండా మీరెందుకు ఇలా మీటింగ్ పెట్టారు అని జెప్పేసి అడిగారు. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ఏదైనా ఎన్నికల ప్రచారం ఇట్లాంటి మీటింగ్‌లేమన్నా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక 24 అవర్స్ ముందే వీళ్ళకి ఎన్నికల అధికారులకి వీళ్ళు నోటీస్ ఇవ్వాలి. లేదా ఒక లేఖ ఇవ్వాలి. ఒక పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళేం చేస్తారంటే పర్మిషన్ లేకుండా తిరగడం. ఫ్లయింగ్ స్క్వాడ్స్ వచ్చి అడ్డుకోగానే ఆహ్, అధికార పార్టీ మీదకి నెట్టేయడం. చూసావా జగన్ ప్రభుత్వం మమ్మల్ని అసలు తిరగనివ్వట్లేదు అని చెప్పడానికి. యాక్చువల్‌గా జగన్ ప్రభుత్వంకి ఇప్పుడు ఏం సంబంధం లేదు. ఎన్నికలు కూడా అమల్లోకొచ్చింది. ప్రెజెంట్ రాష్ట్రం ఈసీ కంట్రోల్‌లోనే ఉంది. సో, అది ఆయనకి తెలుసా? తెలీదా? కనీసం ఆహ్, ఇట్లా ఉంటదని గూడా ఆయనకు తెలుసో లేదో మరి జనాలకు తెలీదా? ఆ జనసేన అధికారులకు తెలీదా? అక్కడున్న నాయకులకు తెలీదా? ఆ పిల్లలకి తెలీదా? లేకపోతే ఆ బౌన్సర్స్ తెలీదా? తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా? ఎవరికీ అర్థం గావట్ల. సింపుల్‌గా చెప్పాలంటే మీటింగ్ అంటే పర్మిషన్ లేకుండా మీటింగ్‌లు పెట్టడం. ఫ్లయింగ్ స్క్వాడ్‌లొచ్చి రాగానే అయ్యో! మీటింగ్ క్యాన్సిల్ అయిపోయిందండి అని జెప్పి ఎళ్ళిపోవడం. సానుభూతి పొందడం అన్నమాట. అండ్ అండ్ ఆ మీటింగ్‌లో ఏం మాట్లాడడానికి కూడా వీళ్ళ దగ్గర ప్రిపరేషన్ లేదు. అందుకే ఏం జేస్తున్నాడు, పగలు పిఠాపురం, రాత్రి హైదరాబాద్. జస్ట్ ఒక స్పెషల్ ఫ్లైట్‌లో పిఠాపురంలో దిగడం, గబగబా అందరి దాకా ఒక అడ్రెస్ లేని మీటింగ్ పెట్టడం, అడ్రెస్ లేని చోట పెట్టడం, దాని అడ్రెస్ ఎవడికి చెప్పకుండా పెట్టడం, అనుమతి తీసుకోకుండా పెట్టడం. వీళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పాపం వాళ్ళ డ్యూటీ బాబోయ్! మామూలు డ్యూటీ గాదు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్‌లు పెట్టడం, పెట్టకుండా వాళ్ళెళ్లి బాబు ఇలా పెట్టకూడదు ప్లీజ్ క్యాన్సిల్ చేసి ఎళ్ళిపోండి అని చెప్పడం. ఆ మీటింగ్ క్యాన్సిల్ అండి. మా చేతుల్లో ఏం లేదు. మేము బానే వచ్చాము. ఇగో వీళ్ళే మా మీటింగ్ క్యాన్సిల్ చేశారు. మిమ్మల్ని నేను మళ్ళీ వచ్చి కలుస్తా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఎప్పుడు కలుస్తాడో, ఇంకెప్పుడు కలుస్తాడో అని చెప్పి వీళ్ళు వెయిట్ చేయడం. ఇక మధ్యలో చూసుకుంటే ఈ బౌన్సర్‌లు పవన్ కళ్యాణ్ ఏమో నన్ను బ్లేడ్‌తో దాడి చేస్తున్నారు మీద పడి అని చెప్పి మొన్న ఆయన అన్నాడు. కానీ అక్కడ జరిగేదేంటంటే వీళ్ళ బౌన్సర్‌లే మిగతా వాళ్ళని రక్కిస్తూ, కక్కేస్తూ, ఎట్లా పడితే అట్లా తోసేస్తూ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్న చర్చ్‌లో అక్కడ జనసేన నుంచి ఒక మహిళా అధ్యక్షురాలొచ్చింది లక్ష్మమ్మ అనే ఆవిడ. ఆవిడని బౌన్సర్ "ఏయ్! పా" అని తోసేసాడు. తోసేయగానే ఆవిడకి ఒళ్ళు మండి అక్కడి నుంచి ఎళ్ళిపోయింది. అండ్ ఈ సంఘటనని అక్కడున్న ఒక సాక్షి రిపోర్టర్ రికార్డ్ చేస్తుంటే ఆయన మీద దాడి చేశారు. "ఏయ్! ఎందుకు రికార్డ్ చేశావని." అంటే ఇలా ఉన్నారు మనుషులు రకరకాలుగా ఉన్నారు. సరే పోనీలే ఎలాగో ఓటమిని ఎతుక్కుంటూ పిఠాపురానికైతే ఎళ్ళాడు. అక్కడ ఈయన ఎలాగో గెలవడు. ఆయనకు తెలిసిన విషయమే అది. గెలవని చోట మీటింగ్‌లు ఎందుకు అనుకున్నాడో ఏమో సానుభూతి కోసం అంటే మరీ తిరక్కపోతే చంద్రబాబు నాయుడు వచ్చి నువ్వెందుకు తిరగలేదు అని అడిగాడనుకో భలే ఉంటది అంతే. సమాధానం చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అందుకని చెప్పేసి ఇలా మీటింగ్‌లనేవి పెట్టుకున్నాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే సుజనా చౌదరిని అండ్ అలాగే డాన్స్ మాస్టర్ జానీని ఇంకెవడెవడో ఉంటారు కదా! ఈళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు. వాళ్ళని వీళ్ళని కలుసుకుంటున్నాడు. పగలేమో ఇక్కడ, రాత్రికి హైదరాబాద్ వచ్చేస్తున్నాడనమాట. అంటే ప్లానింగ్ ప్రకారమే మీటింగ్‌లు పెడుతున్నామని వీళ్ళు చెప్తున్నారు కానీ, ప్లానింగ్ ప్రకారంగా మీటింగ్ ఉంటే ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఎందుకొస్తారు? 24 అవర్స్ బిఫోర్ అనుమతి తీసుకోవాలి కదా! అంటే నెక్స్ట్ మళ్ళీ ఈయన ఎక్కడుంటాడో, ఎటు పోతాడో నేతలకే అర్థం కావట్ల. అంటే ఇప్పుడు ఇక్కడున్నాడు. అసలు ఎక్కడ ఆగుతాడు? తర్వాత ఎక్కడికెళ్తాడు? తర్వాత ఎక్కడ మీటింగ్ పెడతాడో తెలియక వాళ్ళకి కూడా ఎలా ప్లాన్ గీయాలో అర్థం కావట్ల. అండ్ నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నా గెలుపు బాధ్యత అంతా వర్మదే అని చెప్పాడు. నిన్నే. నా గెలుపు బాధ్యత అంతా వర్మే. మొత్తం వర్మే చూసుకుంటాడు. మీరందరూ వర్మని ఫాలో అయిపోండి. వర్మే నా కర్త, నా కర్మ, నా క్రియ అని చెప్పాడు. ఆ వర్మ కూడా ఆనందం తట్టుకోలేక వాళ్ళందరూ చప్పట్లు చూసి దండలేయించుకొని, శాలువాలు కప్పించుకొని చల్లగా ఉండండి అని దీవించేసి తెల్లారి డుమ్మా కొట్టాడు. నెక్స్ట్ డే రాలా వర్మ. అదేంటి నిన్ననేమో మొత్తం ఈయనే అన్నాడు. తెల్లారేసరికి ఎక్కడ చెడింది ఈ పొత్తు? వీళ్ళకేమన్నా అయిందా?
లేదా ఇంకేమన్నా జరిగిందా అని అందరూ ఎదురు చూసే టైంలో ఆ వర్మకేమైందంటే ప్రాబ్లమ్ ఏం లేదు. అసలాయన వచ్చిన విషయం నాకు తెలీదండి. నాకెవడు చెప్పాడు అని చెప్పి ఆ తంగెళ్ళ శ్రీనివాసన్ మీద కొంచెం ఫైర్ అయ్యాడు ఈ వర్మ. ఎందుకు అంటే ఆయన తంగెళ్ళ అంటే ఆయన జనసేన తరఫున అక్కడ ఎంపీ అభ్యర్థి. ఆహ్, ఆయన వస్తున్నాడు చెప్పాలి గదా! నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తది? నేను నా ప్లాన్‌లో నేనేసుకున్నాను అని జెప్పేసి ఈయన. సో, ఓవరాల్‌గా ఏంటంటే పవన్ కళ్యాణ్ అనుమతి లేని ప్రయాణం, మతి లేని ప్రయాణం, ఆహ్, అనుమతి లేని మీటింగ్‌లు, మతి లేని మీటింగ్‌లు, జనాల మతి పోగొట్టే మీటింగ్‌లు, మరి ఈ ప్లానింగ్‌లు ఇవన్నీ చూస్తూ పోతుంటే ఎట్లా పిఠాపురంలో గెలవడు. అలాంటిది పోనీ జనాలనైనా కన్‌ఫ్యూజ్ చేయకుండా ఉండి, అసలు ఏం జేయాలనుకుంటుండో అర్థం గాకుండా, వింత వింతగా, కొత్త కొత్తగా, డిఫరెంట్‌గా ప్రవర్తిస్తా ఉంటే జనాలకి ఏం జేయాలో అర్థం గాకుండా నవ్వుకుంటున్నారు లాస్ట్‌కి. అంటే ఆయనొచ్చి పోతున్నాడు గానీ వీళ్ళు నవ్వుకుంటున్నారు. ఏదో జేసేస్తున్నాడు చూడు అని జెప్పేసి. ఇలా నవ్వుల పాలు కాకుండా నెక్స్ట్ కనీసం రేపెల్లుండైనా అంటే 4 రోజులు ఎలక్షన్‌కి సరిగ్గా ఒక ప్లాన్, షెడ్యూల్ అనేది వేసుకొని, ఈసీల అనుమతి తీసుకొని, నన్ను వాళ్ళాపుతున్నారు, వీళ్ళాపుతున్నారు అని అనవసరంగా అనుకోకుండా అండ్ మీటింగ్‌లో నిజంగా ఒకవేళ మీటింగ్ జరిగిందే అనుకో, అక్కడ ఏం మాట్లాడాలో కూడా ప్రిపేర్ అయ్యి చేసుకుంటే కనీసం అంటే అట్‌లీస్ట్ కొల్లాపూర్‌లో బర్రెలెక్కకొచ్చినన్ని ఓట్లన్నా పడతాయి. లేకపోతే అసలు ఆ ఓట్లు కూడా పడవు. డిపాజిట్ కూడా దక్కదు. ఇగ అది. మరి వీళ్ళెప్పుడు తెలుసుకుంటారో చూద్దాం. థాంక్ యూ సో మచ్.